ప్రభుత్వంలో ఎవరు లేరు, ఉండరు కూడా అని చెప్పి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. అందుకే ఈరోజు చాలా ధైర్యంగా, నమ్మకంగా, గంటాపదంగా ప్రజల ముందు నిలబడి చెప్తా ఉన్నాం, మీ సమస్యలే మా సమస్యలు, మీ సమస్యల పరిష్కారమే మా ఎజెండా అని కూడా మీ అందరికీ స్పష్టంగా చెప్తా ఉన్నాం. అదే ఆలోచనగా తీసుకొని పోతా ఉన్నాం. ఇటు పరిశ్రమలు తీసుకొని రావటం కోసం మొన్ననే దావోస్ వెళ్ళి 1,80,000 కోట్ల రూపాయలు అగ్రిమెంట్ చేసుకొని ఈ ముఖ్యమంత్రి, ఇండస్ట్రీస్ మినిస్టర్ ఈ రాష్ట్రానికి నిధులు తీసుకుని వచ్చారు. కరెంటు ఉండదంటే న్యూ ఎనర్జీ పాలసీ తీసుకొని వచ్చి దేశమంతా తెలంగాణకి వెళ్ళి చూసేటట్టుగా చేస్తూ ఉన్నాం. రైజింగ్ తెలంగాణ ఇది. ఈ రైజింగ్ ని నువ్వు కాదు, లేకపోతే నీ చుట్టూ ఉన్నటువంటి నీ కొడుకు, నీ అల్లుడు, లేకపోతే నీ సంబంధికులు ఎవరు కూడా ఈ రాష్ట్ర ఎదుగుదలని ఆపలేరు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడానికే ఈరోజు వనపర్తి శాసనసభ నియోజకవర్గం నుంచి ఈ కార్యక్రమాలు చేపట్టాం. ఈ కార్యక్రమాల పరంపర పెద్ద ఎత్తున ఒక జాతరలాగా సంక్షేమ కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో జరుగుతాయి. ఆ జాతరలో పాల్గొనండి. పాల్గొనటానికి ధైర్యం ఉంటే ప్రజల్లో వచ్చి కలవండి. రాహుల్ గాంధీ గారు ఓ పక్కన చెప్తున్న కులగణన చేయాలని ముఖ్యమంత్రి గారు కేబినెట్లో నిర్ణయం చేసి, కేబినెట్ యావత్తు నిర్ణయం చేసి కులగణన చేస్తే ఆ కులగణనలో పాల్గొన్నటువంటి ఈ పెద్ద మనుషులు బయటకు వచ్చి ఇంకా మాట్లాడుతూ ఉంటే ఏం మాట్లాడాలో అర్థం కావట్లే. మాకు సభ్యత, సంస్కారం అడ్డొస్తాం. 10 సంవత్సరాలు మంత్రులుగా చేశారు. ఇదేనా మీరు నేర్చుకున్న సంస్కృతి? ఇదేనా మీరు నేర్చుకున్న సంస్కారం? మాట్లాడితే ముఖ్యమంత్రిని, మంత్రుల్ని పరిపాలన చేతగాని సన్నాసులని మాట్లాడటం అనేది ఏ సంస్కృతి అని చెప్తా ఉన్నాను. ప్రజల కోసం నిత్యం ఆలోచన చేసి వ్యవసాయాన్ని, పరిశ్రమల్ని, విద్యని, సంక్షేమాన్ని దానికోసం నిరంతరం ఆలోచన చేసి ప్రణాళిక తయారు చేసే ప్రభుత్వాన్ని చూసి నేర్చుకోవాల్సింది పోయి, అరే మీరు రాష్ట్ర ప్రజలను అభివృద్ధి చేస్తూ ఉన్నారు, మాలాగానే దోపిడీ చేసుకుంటే బాగుండేది కదా, మీరు ఆ దోపిడీ చేయకుండా ఈ పనిలో ఉన్నారు ఏందని ఆ పాలకులు మాట్లాడుతూ ఉంటే బాధ అనిపిస్తూ ఉంది. ప్రజలకి జవాబుదారీతనంగా ఉండేటువంటి పాలకులుగా ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తూ ఉందని చెప్పి మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ, నిలదీయండి. టీఆర్ఎస్, బీఆర్ఎస్ సంబంధించిన నాయకత్వాన్ని మళ్ళీ ప్రజల మధ్యకు వస్తే అడగండి. ఏనాడు ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఏ సంక్షేమ కార్యక్రమాలు అప్పులు ఉన్నప్పుడు కూడా వాళ్ళు కష్టపడి చేస్తూ ఉంటే ఆనాడు మీరు ఎందుకు చేయలేకపోయారు, మళ్ళీ ఏం ముఖం పెట్టుకొని వస్తున్నారని అడగండి. అప్పుడైనా వాళ్ళకి బుద్ధి వస్తుంది, కనీసం ప్రజల్లో ఉండేటువంటి కార్యక్రమాన్ని నేర్చుకుంటారు. ప్రతిపక్షంలో పెడితే సభకొచ్చి ప్రజల పక్షాన మాట్లాడాల్సింది పోయి బయటుండి ప్రభుత్వాన్ని నిత్యం దుర్మార్గమైన భాషతో మాట్లాడుతూ ఉంటే సభ్య సమాజం ఈరోజు తలదించుకుంటుంది. యావత్ భారతదేశం కూడా ఆలోచన చేస్తూ ఉంది. ఇటువంటి ప్రతిపక్షమా తెలంగాణలో ఉందని ఆలోచన చేస్తూ ఉన్నారు. ప్రజలందరూ ఈరోజు నిక్కచ్చిగా నిలబడి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలని అందిపుచ్చుకొని అభివృద్ధిలో భాగం కావటం కోసం ఒరుకలు పెడతా ఉన్నారు. కాబట్టి ఇంత ఎండ ఉన్నప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున కదిలొచ్చారు మీరు. ఇదే చక్కటి ఉదాహరణ అని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ, భవిష్యత్తులో కూడా మేమందరం మీకే అంకితమై పనిచేస్తామని చెప్పి మాటిస్తూ, మీకోసమే ఈ ప్రభుత్వం అని చెప్పి సెలవిస్తూ ముగిస్తా ఉన్నాను. నమస్కారం. జై